ప్రపంచాన్ని 18 నెలల పాటు అతలాకుతలం చేసి 2 సంవత్సరాల పాటు గందరగోళపరిచి లక్షల మంది ప్రాణాలు తీసినటువంటిది కాదు, కోట్ల మంది ప్రాణాలు తీసిన కరోనా, శాశ్వతంగా మానవాళిని చిక్కుల్లో పడేసిన కరోనా, సృష్టికర్త చైనా అయితే తోడు నిలబడింది అమెరికా అన్నటువంటిది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. మరొకసారి నిరూపణ అయింది. సిఐఏకి సంబంధించిన వ్యవహారాలని బయట పెడుతున్నటువంటి ఒక విజిల్ బ్లోయర్, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లని డీకోడ్ చేసి బయట పెడుతున్నటువంటి ఒక విజిల్ బ్లోయర్ ఒక కీలకమైన అంశాన్ని బయటపెట్టాడు. ఆంటోనీ ఫౌసీ ఎవరైతే ఇదివరకు బైడెన్ టైంలో వాళ్ళకి సంబంధించిన అంటువ్యాధుల నిపుణులుగా ఉన్నాడో, అంతకుముందు అతని మీదనే ట్రంప్ ఆరోపణ చేశాడు. అతనే ఈ మాఫియాకి అంటే కరోనాకి కారణం వన్ ఆఫ్ ద అంటూ. వాస్తవంగా జరిగింది ఏంటి, చైనా అమెరికా కలిసి ఒక కొత్త దాన్ని ఏమంటారు జీవాయుధం తయారు చేయాలనుకున్నారు. అంటే బాంబులేసి చంపడం కాకుండా రోగాలతో చంపడం అన్నట్టు. దానికోసం పరిశోధనలు బైడెన్ టైంలో ప్రారంభమైనవి. ఇది బైడెన్కి ముందు క్లింటన్ టైంలో ఈ ప్రారంభమైనవి. ఆ తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు ఆ విషయం తెలిసి ఆపేశాడు. ఆపేసినప్పుడు అప్పుడు ఈ ఫౌసీ దగ్గర కొంత ఆ మెటీరియల్ కూడా ఉంది. అమెరికా సహకారం లేకుండానే చైనా ప్రయోగం చేసే క్రమంలో లీక్ అయ్యి వుహాన్ వైరస్ ప్రపంచమంతా ప్రజల ప్రాణాలు తీసింది. ఇప్పుడు ఆ ఫౌసీ పాత్ర ఉంది కరోనా వ్యాప్తిలో, కరోనా చెకింగ్లో అంటూ విజిల్ బ్లోయర్ చెప్పుకొచ్చాడనమాట.